హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వోల్టేజ్ బాబు. ఈరోజు దీనికోసం వీడియో చేస్తున్నా. ఇదేంటో ఇప్పటికే తెలిసిపోయి ఉండాలి. స్టీల్ సామాన్లు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది అసలు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. సోల్డరింగ్ ఐరన్ చూసారా, మొత్తం లెడ్ పట్టేసి ఆక్సిడైజ్ అయిపోయి ఎలా ఉందో. దీన్ని క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేయాలంటే ఓన్లీ నేను సమ్టైమ్స్ ఇది ఒక్కటే చేస్తే సరిపోదు. ఇలా స్పాంజ్ మీద రబ్ చేసి ఫ్లక్స్ పెట్టి క్లీన్ చేస్తే ఒక్కోసారి క్లీన్ కాదనమాట. చూసారా, ఇంకా కూడా దాని నిండా కొంచెం ఆక్సిడేషన్ లేయర్ అనేది ఉండిపోయిందనమాట. సో ఇలాంటప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే, ఇటువంటి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి. ఈ స్క్రబ్బర్ ఉంది కదా, మన సోల్డరింగ్ ఐరన్ కానీ తీసుకొచ్చి దీంట్లో ఇలా రబ్ చేశారనుకోండి, ఇందులో ఏమి ఉండదు అనమాట, మొత్తం క్లీన్ అయిపోద్ది. చూడండి ఎంత షైనీగా ఉందో. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, మీ సోల్డరింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉందో దాని దగ్గర ఇది ఏదో ఒక ప్లేస్లో పెట్టి దాని దగ్గర అలా పెట్టుకున్నారంటే, ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆక్సిడైజ్ అయిందంటే దీన్ని బట్టి ఇలా రాశారంటే మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట టిప్. అప్పుడు మీకు సోల్డరింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఇది పెట్టుకోవడానికి నా దగ్గర ప్రస్తుతానికి ఏ సెటప్ లేదు, కాబట్టి నేను ఒకటి ఆలోచించాను, అది చేసి చూద్దాం. మన దగ్గర ఒక ప్లైవుడ్ బేస్ అయితే ఉంది. దీని మీద నేను సెటప్ ఎలా ప్లాన్ చేస్తున్నానంటే, ఒక పోయిన ఎల్ఈడి తీసుకొచ్చి దీని లోపల పార్ట్స్ అన్నీ తీసేసి దాని లోపల ఇది పెట్టి, సేమ్ ఎల్ఈడిలో హీట్ సింక్ టైప్ వస్తుంది, దానిలో మనం ఇది ఇలా పెట్టుకుంటే ఇలా హోల్డ్ అయి ఉంటుంది. నేను ఎప్పుడైతే సోల్డరింగ్ తీసుకుని ఇలా క్లీన్ చేయొచ్చు. ఇందులో ట్రై చేసి చూద్దాం ఎలా అవుతుందో. ఇలా తీసాక ఇటువంటి నట్లు స్క్రూస్ నేను ఎప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఉపయోగపడచ్చు, చెప్పలేము. ఏదో విధంగా తంటాలు పడి ఇదైతే నేను రిమూవ్ చేశాను. ఇందులో కెపాసిటర్లు అవి మనకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది, కాబట్టి దీన్ని ఇలా పెట్టి గ్లూ చేసేసి దీన్ని ఇందులో పెట్టేద్దాం. ఇంకా దీన్ని తీయడం మన తరం కాదు. ఇప్పుడు క్లీన్ చేస్తాను చూడండి. ఇందులో ఇప్పుడు మన సెటప్ ఇలా ఉందన్నమాట. సో ఈ పాత బల్బ్ లాంటి దాంట్లో పెట్టేశాను కదా, ఈజీగా టిప్ క్లీన్ చేసుకోవచ్చు, ఎక్కడ డిప్ చేసుకోవచ్చు, స్పాంజ్ మీద క్లీన్ చేయొచ్చు, నెక్స్ట్ ఫ్లక్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే కనుక ఇటువంటి టిప్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇది చాలా చీప్, నాకు తెలిసి ఒక 10 రూపీస్ ఉంది అంతే నేను కొన్నప్పుడు. ఇది మీకు కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ప్రతి షాప్లో అమ్ముతారు. వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వోల్టేజ్ బాబు. ఓకే, బాయ్.